ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అని చూద్దాం. మీనరాశి వారి కింద మనకి ఏ జన్మ నక్షత్రాలు వస్తాయి అనేది పరిశీలన చేద్దాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనం చూస్తే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. రేవతి నక్షత్రం పూర్తిగా, ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్తిగా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం. వీళ్ళందరూ కూడా మీనరాశి వారి కిందికి వస్తారు. మీనరాశి వారికి మీనరాశి వారికి ఇప్పుడు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే 14 ఆదాయంగా కనిపిస్తూ ఉంది, వ్యయం 11గా కనిపిస్తూ ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యము చాలా బాగా ఉంది, ఆదాయాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి అనేసి ఆదాయ వ్యయాల పరంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకుంటే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచి ఫలితాలు పొందవచ్చు ఆదాయ వ్యయాల పరంగా. అలాగే రాజ్యపూజ్యం, అవమానాలు 2 మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి చాలా వరకు మంచి శుభదాయకంగానే కనిపిస్తుందని చెప్పవచ్చును. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు చతుర్థ స్థానంలో గురు సంచారం అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అంటే జూన్ 2వ తేదీ వరకు. ఏప్రిల్, మే నెలలు కొద్దిగా 4వ స్థానంలో అంత అనుకూలంగా ఉండరు. ఆ తదనంతరం జూన్ నుంచి గురువు అనుకూలతలు బాగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు సత్ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి శని భగవానుడు చూస్తే జన్మస్థానంలో సంవత్సరం మొత్తం ఉంటున్నాడు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి రాహుకేతువులను చూసినట్లయితే రాహువు వీరికి వ్యయస్థానంలోనూ, అలాగే కేతు వచ్చేసరికి వీరికి షష్టమ స్థానంలోనూ ఉంటుంది. కాబట్టి రాహుకేతువుల అనుకూలతలు కూడా బాగానే ఉన్నాయి డిసెంబర్ 3 వరకు. కాబట్టి రాహుకేతువుల పరంగా కూడా మేలైన ఫలితాలే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రాహు ఏకాదశి స్థానంలోకి వెళ్ళినప్పటికీ చాలా వరకు మేలైన ఫలితాలే ఉంటాయి. ఒక పరంగా చెప్పాలంటే ఏలినాటి శని మినహా, అంటే ఏలినాటి శని మినహా మిగిలినదంతా కూడా యోగదాయకమైనటువంటి కాలంగాను చెప్పవచ్చును. కొద్దిగా ప్రథమార్థంలో అంటే జూన్, జూలై వరకు ప్రథమార్థంలో మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. ద్వితీయార్థం మొత్తము కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతాయని మనకి ఈ యొక్క గ్రహ సంచార ఫలితంలో మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి ధనము, కుటుంబము ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ధన ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ధనం త్వరగా ఖర్చు అవుతుంటుంది, కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. గురువు సంచారం వల్ల సంతాన సాఫల్యం అనేది బాగా ఉంటుంది. కుటుంబంలో గౌరవము, మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిరుత్సాహము, దిగులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి పరంగా చూసినట్లయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మానసిక దృఢత్వంతోనూ మానసికంగాను స్ట్రాంగ్గా ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే మీ గ్రహ సంచారం పరంగాను, అలాగే ధనయోగం పరంగాను చాలా వరకు మీనరాశి వారికి బాగానే ఉంది అని చెప్పవచ్చు. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఉద్యోగస్తులకు అత్యుత్తమ యోగకాలంగా చెప్పవచ్చును. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ బాగానే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకి లాభం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకి స్థిరత్వం కలుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ రంగం కూడా చాలా శుభదాయకంగాను చాలా అద్భుతంగాను ఉంది అని చెప్పవచ్చును. కాబట్టి ఉద్యోగస్తులకు ఎటువంటి దిగులు ఏమవసరం లేదు. కొద్దిగా ఏలినాటి శని ప్రభావం ఉంది, కానీ మిగిలిన అన్ని విధాలుగా చాలా మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అంటే కొత్త వ్యాపారం ప్రారంభించిన వారు రాణిస్తారు. అలాగే రిటైల్, హోల్సేల్ వ్యాపారాలకి లాభాలు కలుగుతాయి. అలాగే మెటీరియల్ వ్యాపారం చేస్తున్న వారు, ఇసుక, సిమెంటు, ఇనుము రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి యోగకాలంగా చెప్పవచ్చును. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందుతూ ఉంటాయి. అన్ని విధాలుగా వ్యాపారస్తులు కూడా మంచి లాభదాయకంగానే ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు.
విద్యార్థులకి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి పరీక్షల్లో బాగా రాణిస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి ఎగ్జామ్స్లో కూడా బాగా రాణిస్తారు. క్రీడాకారులు కూడా మంచి విజయాలు అందుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థుల పరంగా చాలా మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు కనిపిస్తాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి అని చూసినప్పుడు 2 పంటలు బాగా దిగుబడి వస్తాయి, మంచి ధరలు పలుకుతాయి. కాబట్టి వ్యవసాయ రంగం కూడా చాలా సుభిక్షంగాను మీనరాశి వారికి మంచి లాభదాయకంగాను ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? జన్మశనిలో ఉన్నారు కాబట్టి మానసికంగా దిగులు ఉంటుంది. ఏదైనా సరే ఔషధ సేవనం అనేది కొద్దిగా అవసరం అవుతూ ఉంటుంది. అలాగే ధైర్యం కొంత తగ్గినా మానసికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయానికి వచ్చేసరికి జూన్ జూలై నుంచి చాలా మెరుగైన ఫలితాలు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. మెరుగైన ఫలితాలు బాగా ఉంటుంది. అలాగే వీరికి ఈ రాశిలో ఉన్నవారికి ఎటువంటి తీర్థయాత్రలు చేస్తారు అని మనం చూసినప్పుడు ఆధ్యాత్మికంగాను అలాగే తీర్థయాత్రల పరంగాను పుణ్యక్షేత్ర దర్శనాల పరంగాను చాలా వరకు వీరికి చాలా బాగుంది. దైవభక్తి వల్ల వీరికి ఉన్నటువంటి కష్టాలు కూడా తగ్గుతాయి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎటువంటి లాభాలు ఉన్నాయి? స్త్రీలకి చూసుకున్నట్లయితే మహోన్నతమైన కాలంగా చెప్పవచ్చు. మీ మాటకి గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో మర్యాద పెరుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. అలాగే సంతాన యోగం కూడా బాగానే కనిపిస్తుంది. స్థిరాస్తి విషయాల్లోనూ ఆభరణాల కొనుగోలులోనూ మంచి ఫలాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి అన్నీ కూడా సవ్యంగానూ సాగుతూ ఉంటుంది. మొదటి అర్ధభాగం కంటే రెండో అర్ధభాగంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలు పెరుగుతాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి అన్ని విధాలుగా మేలైన ఫలితాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి. వీరు చేసుకోవలసినటువంటి రెమెడీస్ ఏంటి? మీనరాశి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసాను, మంగళవారం శనివారం రోజు తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజను అలాగే శివ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉంటే చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు శివక్షేత్రాలని దర్శనం చేసుకుంటున్న చాలా మంచి అనుగ్రహాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా శివక్షేత్ర దర్శనం అనేది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీని మీరు ఫాలో అవుతూ అలాగే పూర్తి జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని ఆ జాతక ఫలితాల్లో ఉన్నటువంటి రెమెడీస్ని కూడా చేసుకుంటూ ఉంటే ఈ ఒక్క సంవత్సరం మీనరాశి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతూ అన్ని విధాలుగా మేలైన ఫలితాలు కలుగుతాయని అలాగే మీరు ఎప్పుడు కూడా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు.